అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. మేము పండగ ముందు రోజు గుడికి వెళ్ళామని చెప్పాం కదండి. గుడికి వెళ్ళొచ్చిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. గుడికి వెళ్ళేటప్పుడు మేము టిఫిన్ చేయకుండా వెళ్ళామండి. అందుకని గుడికి వెళ్ళొచ్చిన తర్వాత టిఫిన్ చేసి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను. ఫ్రైడే రోజున సరుకులు అయితే తెప్పించుకున్నానండి పండగకని. కొంచెం కొంచెంగానే తెప్పించుకున్నాను. ఇంకా అవన్నీ సర్దుకోలేక అలానే పెట్టేసి ఉంచానండి. ఇంకెప్పుడన్నా సర్దుకుందామని చెప్పి అవన్నీ కొంచెం కొంచెం ఓపెన్ చేసి సర్దుకుంటున్నాను. ఇక్కడ ఇలా క్యాన్లో పోసి సర్దేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న సరుకుల్ని ఒక బాక్స్లో వేసి సర్ది పెట్టుకుంటానండి. ఓకే అండి, నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ అండి, మీరు చూసిన చేత్తోనే కొంచెం లైక్ చేస్తే నాకు మీరు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు సపోర్ట్ చేసినట్లేనండి. ఇంకా సరుకులు సర్దుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలు వచ్చే టైం అయిందని చెప్పి వంట చేస్తూ కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇక్కడైతే మంచినీళ్ళు కుండా శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోద్దామని దాన్ని తీసుకెళ్ళి బయట పెట్టేశాను. ఇంకా తోముకునే అంట్లు ఉంటే అవి టబ్లో వేసి పెట్టానండి. వంట పూర్తయి క్లీనింగ్ సెక్షన్ అంతా అయిన తర్వాత అంట్లు తోముకుందామని చెప్పి ఇక్కడైతే వంటగది మాత్రం ఊడవటం అయింది. ఇంకా తర్వాత మంచినీళ్ళ కుండ కడిగేసి ఇందులో మా వారు మంచినీళ్ళు తీసుకొచ్చారు. వాటిని అయితే కుండలో పోసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత హాల్ అయితే క్లీన్ చేసుకున్నానండి. తర్వాత బౌల్ అయితే తోమేసి ఇంకా లోపల సర్ది పెట్టేసుకున్నాను. వంట కూడా పూర్తయింది. ఇంతలో పిల్లలు వచ్చారు. ఇంకా వాళ్ళకి స్నానాలు చేపించి ఫుడ్ పెట్టేసరికి ఇంకా టైం అయిపోయిందనమాట. ఇంకా ఈవినింగ్ పొద్దున్నే పండగ అని చెప్పి పప్పు అది నానబెట్టుకున్నాను కదా, అదంతా వాష్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. ఓకే అండి, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.